చిన్నప్పుడు స్కూళ్ళల్లో చదువుకునేటప్పుడు మీకు గుర్తుందా? కొందరు పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఏడ్చేవాళ్ళు. అంటే రకరకాల ఏమంటారు కారణాల చేత వాళ్ళంతకు వాళ్ళు ఏడ్చేవాళ్ళు. ఏడ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే పక్కనోళ్ళు కొట్టారు అని చెప్పి చూపెడుతుంది. అరే నేను ఏడున్నా నువ్వేడున్నావు నా చెయ్యి నీకేడ తగిలింది నేనేది కొట్టినా అంటే నువ్వు కొట్టినావు అని చెప్పి ఏడ్చేవాళ్ళు. గుర్తుందా మీకు ఇటువంటివి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం మీడియా, వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళందరూ ఈ మోంతా తుఫాన్ను హ్యాండిల్ చేసే విధానం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఏదో బ్లేమ్ చేస్తూ ఉన్నారు, లేకుంటే ఏదో ట్రోల్ చేస్తూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏమంటారు బ్లేమ్ చేస్తూ ఉంటే నాకు అచ్చం చిన్నప్పుడు స్కూల్ పిల్లలు ఏడ్చే సంఘటన గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఎక్కడే కూడా ఎంత కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైన అరే అసలు ఈ అకౌంట్లకు లేకుంటే ఈ వ్యక్తులకు మినిమం సెన్స్ లేదు, వైసీపీ కోసం పనిచేసి వీళ్ళకని చెప్పి అనుకున్న కొన్ని అకౌంట్లను మనం వెతికినా కూడా ఆ అకౌంట్లో కూడా ఇటువంటివి ఏవి కనిపించవు కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు విమర్శలు దేని మీద చేశారు? ప్రభుత్వం ఈ తుఫాన్ను హ్యాండిల్ చేయడం కోసం సర్వసన్నద్ధమవుతూ ఉంటే ఆ సర్వసన్నద్ధమైన ఫోటోలు, ఆ ఫోటోల చుట్టూ పిఆర్ స్టంట్లు, దాని చుట్టూ ఓ పెద్ద పెద్ద పుంకాలుగా పెద్ద పెద్ద సినిమా డైలాగులు ఇవి ఉన్నాయి చూడండి. ఆ పిఆర్ స్టంట్ల మీద విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ పిఆర్ స్టంట్లను ఎత్తి చూపిన వాళ్ళు ఉన్నారు. అంతేగాని తుఫాన్ని హ్యాండిల్ చేయాలి దానికోసం ప్రభుత్వం సమాయత్తం అవుతూ ఉంటే ఎవరు దాన్ని ఏమి పాయింట్అవుట్ చేయలేదు. ఎందుకు పాయింట్అవుట్ చేస్తారు? ప్రభుత్వం సన్నద్ధం అవ్వాలి, ప్రభుత్వం సన్నద్ధం అయింది, ఎక్కడ ఎవరు కాదని చెప్పలేదే. పిఆర్ స్టంట్లను పాయింట్అవుట్ చేశారు. పిఆర్ స్టంట్లను పాయింట్అవుట్ చేస్తే దాని వరకు పరిమితమైతే ఎక్కడ మనకు చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారేమో. మొత్తం తుఫాన్ను హ్యాండిల్ చేసే ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటే దాని మీద విమర్శలు చేస్తున్నారు అని చెప్పి వైసీపీని వాళ్ళు కార్నర్ చేయడం, వైసీపీలో కొందరిని సోషల్ మీడియా వాళ్ళను కార్నర్ చేయడం, తెలుగుదేశం దాని మీడియా దాని సోషల్ మీడియా చేస్తున్నారు. యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి రాలేదని, బెంగళూరులో ఉన్నారు అని, అవసరం లేకపోయినా సందర్భం లేకపోయినా వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడాన్ని ఎవరెక్కడ విమర్శించారు చూపించండి చూద్దాం. పిఆర్ స్టంట్లను ఎవరైనా కనుక పాయింట్అవుట్ చేసి ఉంటారు. పిఆర్ స్టంట్లను అది వేరు, దానికి దీనికి రెండు సంబంధం లేని విషయాలు. కానీ పిఆర్ స్టంట్లను పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పి దాన్ని పెట్టి ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటే వైసీపీ వాళ్ళు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు అని దీన్ని ఈ విధంగా కారణం చేయడం ఏదైతే ఉందో సేమ్ చిన్నపిల్లలు స్కూల్లో కారణం లేకుండా ఏడ్చి పక్కన వాళ్ళ మీద వేసినట్లే ఉంది. తిడుతున్నది వీళ్ళు, పాయింట్అవుట్ చేస్తున్నది వీళ్ళు. ఈ పిఆర్ స్టంట్లు విపరీతమైనటువంటి సినిమా డైలాగులతో పిఆర్ స్టంట్లు వేస్తున్నది ఈ బ్యాచ్. మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద మాత్రం నిందలేయడం బాగుందా నిజంగా?